బగబగమండే ఎండల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మాడిపోయింది. ఇక పలు జిల్లాల్లో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక మరికొన్ని జిల్లాల్లో మనం చూస్తే మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక ఈ రకంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో మనం ఒక డిఫరెంట్ వెదర్ కండిషన్స్ అయితే చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో బాగా చల్లబడిపోయి భారీ వర్షాలే పడుతూ ఉన్నాయి. రాత్రి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరికొన్ని ప్రాంతాల్లోనైతే పొడిగానే ఉంది వాతావరణం. ఇక ఈ రోజు వాతావరణ పరిస్థితి చూస్తే ఇదే వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ అదే విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఉక్కపోత కూడా ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మనం చూసుకుంటే కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక దీంతో ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడబోతోంది. ఇక ఇటు ఏపీలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ తెలిపింది. ఇక అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలి. బయటికి వెళ్లే వాళ్ళు, అదేవిధంగా పొలం పనులకు, వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. ఇక ఈ విధంగా ఒక భిన్న వాతావరణం మీద నెలకొని ఉంది. ఇక ఈ వేసవి కాలంలో ఎండలకి జనాలు తాడలేకపోయారని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు రోహిణీ కార్తె మొదలైంది. ఎండలు అయితే ఇంకా ఇరగదీస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా అంటే మనం ఈ వేసవి కాలంలో చూస్తే కొంత మే నెల వస్తే వర్షాలు స్టార్ట్ అయ్యేవి. కానీ ఈసారి చూస్తే మాత్రం రోహిణీ కార్తె వరకు కూడా ఎటువంటి చిరుజల్లు కూడా లేవు. ఇక ఇప్పుడు ఒక చిరుజల్లు కురిసిందని చెప్పాలి. దీంతో కూడా ఉపశమనం పొందారు. ఎందుకంటే ఈసారి ఎండలకు 48 డిగ్రీలు మొన్న మనం ఎండను చూసాము. ఒక్క రోజులోనే 77 మంది పిట్టల్లా రాలిపోయారు. మరోవైపు మూగజీవాలు ఆపసోపాలు పడుతూ అవస్థలు పడుతూ ఉన్నాయి. మూగజీవాలు కూడా ఎండలకు తట్టుకోలేక మూగజీవాలకు కూడా ఐవీ డ్రిప్స్ ని వీటన్నిటిని కూడా ఎక్కిస్తూ వాటిని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితులు ఇవి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కొంత వర్షాలు పలకరించేసరికి ఉపశమనం అయితే లభించింది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, వర్షాల గురించి ఐఎండీ ఏం చెప్పడం జరిగింది? తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఏ విధంగా మారనుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా భానుడు ప్రతాపంతో గడిచిన వారం రోజుల నుంచి కూడా తీవ్ర ఎఫెక్ట్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకి ఒక చల్లని కబురుగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. వానుడు ప్రతాపంతో 40 నుంచి 45, 47 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వడదెబ్బ తగిలి మృతి చెందినటువంటి ఘటనలు కూడా చూసినటువంటి పరిస్థితి. అయితే ఐఎండీకి సంబంధించినంత వరకు కూడా దాదాపు 24 గంటల్లో తెలంగాణకు సంబంధించినంత వరకు కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొకవైపు హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా 6 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా వర్షాలు పడేటటువంటి ప్రాంతాల్లో ఎవరైతే అత్యవసర ప్రయాణాలు చేసే వాళ్ళు కానీ, పొలం పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా చెట్ల కింద కానీ లేకపోతే మైదాన ప్రాంతాల్లో కూడా ఉండటంతో కూడాను వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పిడుగులు, ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి. అయితే మరీ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపంతో తీవ్ర ఎక్కర్స్ ఎదుర్కొన్నటువంటి ప్రజలకి ఇది చాలా చల్లని వార్తగానే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించినంత వరకు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఎప్పటికీ కూడాను
బాణుడు ప్రతాపం చూపే అవకాశాలు కనిపిస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు బాగు పరిస్థితులు, కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఎండలు వడగలుపులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటున్నట్టు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఏదైతే అనుకున్న స్థాయిలో ఋతుపవనాలు కేరళకి 26వ తేదీన సాగుతాయంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ కూడా జూన్ 1కి తాకే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అనుకున్న దానికంటే 4 రోజుల నుంచి 5 రోజులు కేరళకు ఋతుపవనాలు ఆలస్యంగా తాకే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ కి తాగడానికి ఒక 5 రోజులు, అక్కడ నుంచి తెలంగాణకు రావడానికి ఒక 2 రోజులు పట్టే అవకాశం ఉండబోతుంది. ఈ నేపథ్యంలో జూన్ 5 లేదా 7వ తేదీలకి ఆంధ్రప్రదేశ్ కి ఋతుపవనాలు తాకే అవకాశం ఉండబోతుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే రాగల 48 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించినంత వరకు రెడ్ అలర్ట్, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసినటువంటి సిచ్యువేషన్. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండబోతోంది. కొన్ని ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఎండ తీవ్రత అదే విధంగా ఉండేటటువంటి ఆస్కారం ఉండబోతుందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పచ్చు. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఐఎండీ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడబోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణమే కొనసాగనుంది. మరికొన్ని ప్రాంతాల్లో సూర్యుడు ప్రతాపం కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉక్కపోతలు కొన్ని ప్రాంతాల్లోనైతే తప్పే అవకాశం అయితే మనకి కనిపించడం లేదు. ఇక వర్షాలు పడేటువంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సూచనలు అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా కూడా సిటీస్ లో, అదేవిధంగా మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ట్రాఫిక్ విషయంలో జాగ్రత్తగా ఉండటం, మరొకవైపు ఈ గుంతలు వీటన్నిటి దగ్గర కూడా చూసుకొని వెళ్లాల్సిన సమ్ టైమ్స్ ఇలాంటి కాలంలో అంటే వర్షాలు పడినప్పుడు డ్రైనేజ్ లోపల ఉండటం కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని చెప్పి ఇది వేసవి కాలం కావడంతో ఇంకా కూడా పిల్లలు వేసవి సెలవుల్లోనే ఉన్నారు. దీంతో కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి, కాలువలు వీటన్నిటి దగ్గర కూడా. ఇక మరొక వైపు చూస్తే ఎక్కడైతే సూర్యుడి ప్రతాపం కొనసాగుతుందో ఆ ప్రాంతాల్లో కూడా ఇక వడదెబ్బలు వీటన్నిటి విషయంలో రోహిణీ కార్తె కాబట్టి ఎండ దంచి కొడుతూ ఉంది. దీంతో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇక మొత్తంగా చూస్తే వాతావరణం విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ కొన్ని రోజులు మాత్రం ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నైరుతి ఋతుపవనాలు 1వ తారీఖున ఇటు కేరళను తాకే అవకాశం కనిపిస్తోంది.